నథింగ్ వాళ్ళైతే నథింగ్ 4 ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు వీళ్ళైతే. ఈ ఫోన్లో మీకు అయితే ట్రిక్స్ అండ్ ట్రిక్స్ అయితే అన్ని నేనైతే మీకు అయితే చెప్తా. ఈ ఫోన్ అయితే మీరు అయితే ఒకవేళ కొంటే మాత్రం ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంపార్టెంట్ టిప్స్ అని చెప్తాను నేనైతే మీకైతే. దీంట్లో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. 4500 పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. అవుట్డోర్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోకి వచ్చేస్తే మీకు అయితే ఇక్కడైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కస్టమైజ్ చేసుకొని కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఫస్ట్ అయితే మీరు అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఆన్ చేసుకుంటే మీకు అయితే యానిమేషన్ అయితే ఇట్లా అయితే వస్తుంది. ఇంకా మీకు కొన్ని లాక్స్ కస్టమైజేషన్స్ కూడా ఇచ్చి ఇట్లా క్లాక్ స్టైల్స్ అయితే ఇచ్చి కొన్ని వాటిలో మీకు నచ్చిన స్టైల్ అయితే మీరు అయితే కస్టమైజ్ చేసుకోండి. నథింగ్ OS మీద రన్ అవుతుంది. Android 16 మీద రన్ అవుతుంది ఫోన్ వచ్చేసి మీకైతే. డే టు డే లైఫ్లో కూడా ఫోన్ అయితే స్మూత్ అయితే ఉంటుంది యూజ్ చేసేటప్పుడు అయితే మీకైతే. సర్కిల్ సర్చ్ ఫీచర్ అయితే ఉంటుంది. ఇంకొన్ని ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి కానీ అన్ని వీడియోలు చెప్తే వీడియోలు ఎంత అయిపోతుంది. ఇంపార్టెంట్ ఫీచర్స్ చెప్తాను అయితే ఈ వీడియోలో అయితే మీకైతే. ఇంకా గ్లిఫ్ లైట్ ఉంటుంది. గ్లిఫ్ లైట్ అయితే మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. దీని కస్టమైజ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. కొన్ని అయితే నేనైతే మీకైతే చెప్తా. ఇప్పుడైతే ఇదైతే మీకైతే రింగ్ టోన్ లెక్క కూడా సెట్ చేసుకోవచ్చు. ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఇట్లా మీకైతే బ్యాక్ సైడ్ అయితే ఇట్లా బ్లింక్ అయితే మరి గ్లిఫ్ లైట్ అయితే మీకైతే. ఇంకా సౌండ్స్ అయితే ఉంటాయి. దీనిలో సౌండ్స్ కూడా మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా 5, 7 అని సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా ఒక యానిమేషన్ అయితే వస్తుంది. ఇంకా ఎసెన్షియల్ నోటిఫికేషన్స్ కూడా మీరైతే ఇది గ్లిఫ్ లైట్ అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కెమెరాస్లోకి వచ్చేస్తే ఇక్కడనైతే మీరు కెమెరా రికార్డింగ్ చేసేటప్పుడు కూడా గ్లిఫ్ లైట్ అయితే మీకైతే వెలుగుతుంది. ఇప్పుడైతే ఆ సెట్టింగ్ అయితే చేసుకుంటే ఇట్లా బ్లాక్ సైడ్ అయితే బ్లింక్ అవ్వకుండా మీకైతే వీడియో రికార్డింగ్ చేస్తారని అర్థమైపోతుంది. దీనిలో 50 MP ప్రైమరీ కెమెరా ఇచ్చిళ్ళు. ఇంకోటి 50 MP 3.5x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. ఫోటోస్ అయితే దీంట్లో బాగానే వస్తున్నాయి. ఇదైతే మీకు ప్రైమరీ కెమెరాలో 4K 60fps వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ అయితే మీరు అయితే ఫుల్ హెచ్డీలో రికార్డింగ్ అయితే చేయొచ్చు. స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చి AnTuTu స్కోర్ అయితే 12 lakhs వరకు అయితే వచ్చింది. BGMI అయితే 120 FPS అయితే హ్యాండిల్ అయితే ఇస్తుంది ఈ ఫోన్ అయితే మీకైతే. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో బాగానే ఉన్నది. గేమ్స్ కూడా మీరు అయితే ఆడుకోవచ్చు. డే టు డే లైఫ్లో కూడా స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ అయితే. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకైతే. UFS 3.1 స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. LPDDR4X ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు. 5400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. దీనిలో ఫోన్ వెయిట్ వచ్చేసి మీకు అయితే 205 grams అయితే ఉన్నది. ఫోన్ వెయిట్ అయితే 50 watt ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చిళ్ళు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి దీంట్లో మీకైతే. సౌండ్ అయితే మీకైతే మంచిగా వస్తుంది. సౌండ్ అయితే 17 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. 4G కెరియర్ అగ్రిగేషన్ సర్టిఫికేషన్ అయితే ఉన్నది దీంట్లో మీకైతే. Wi-Fi 6 ఉన్నది. బ్లూటూత్ 5.4 అయితే ఉన్నది. NFC సపోర్ట్ అయితే లేదు దీనిలో. డ్యూయల్ స్ట్రీమ్ సార్ సపోర్ట్ అయితే ఉన్నది దీనిలో మీకైతే. ఇంకా ప్రైవేట్ స్పేస్ అయితే ఉంటుంది. ప్రైవేట్ స్పేస్ లో మీరైతే ఏమన్నా యాప్స్ అవి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇట్లా లెఫ్ట్ సైడ్ అంటే మీకైతే ఈ ప్రైవేట్ స్పేస్ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫింగర్ ప్రింట్ పెట్టి దీనిలో మీరు ఏదైనా యాప్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీ ప్రైవేట్ ఏమన్నా ఫొటోస్ వీడియోస్ ఉన్నా ఇల్లోనైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. మీరైతే ఇన్స్టాగ్రామ్ అయితే యాడ్ అయితే చేసిన ఇన్స్టాగ్రామ్ అయితే ప్రైవేట్లోనే అయితే ఉంటుంది. ఇంకా మీరే యాక్సెస్ అయితే చేయొచ్చు. మీ ఫింగర్ ప్రింట్ వేరే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ఫింగర్ ప్రింట్ పెట్టి కూడా యాక్సెస్ అయితే చేయొచ్చు. అందుకే మీ ఫింగర్ ప్రింట్ అయితే మీరే పెట్టుకోండి. ఇంకా యాప్ లాక్ కూడా ఉంటుంది. యాప్ లాక్లో మీరైతే యాప్స్ అయితే లాక్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఐడ్ యాప్స్ అయితే ఉంటాయి. ఇంకా యాప్ క్లౌనర్ అయితే ఉంటుంది. ఇట్లా యాప్ క్లౌన్ కూడా చేసుకోవచ్చు. మీరైతే 2 ఫేస్బుక్లో 2 యూట్యూబ్లో అట్లా మీరైతే వాడుకోవచ్చు ఈ ఫోన్లోనైతే. ఇంకా కింద షో మోడ్ వస్తే ఇంకా కింద చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరైతే డ్యూయల్ యాప్స్ లెక్కనైతే వాడుకోవచ్చు. ఇంకా పవర్ ఆఫ్ టు వెరిఫికేషన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఎవరైనా మీ ఫోన్ అయితే దొంగతనం చేస్తే ఇదైతే ఆన్ చేసుకుంటే మీ ఫోన్ అయితే వాళ్ళైతే పవర్ ఆఫ్ అయితే చేయలేరు. చేసేటప్పుడు మీ ఫోన్ అయితే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇప్పుడైతే నేనైతే చూపిస్తాను మీకైతే పవర్ ఆఫ్ చేసేటప్పుడు పాస్వర్డ్ అయితే ఇట్లనైతే అడుగుతుంది. మీ దొంగనైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేడు కాబట్టి మీరైతే తొందరగా అయితే రికవరీ అయితే చేయొచ్చు మీ ఫోన్ అయితే. ఈ ఫోన్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మాత్రం తీసుకోండి. ఈ ఫోన్ అయితే మన ఛానల్కి అయితే కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ చేయాలి. బాయ్ బాయ్ గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.